నిరంతరం ఒత్తిడిలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు క్రీడలు మానసిక ప్రశాంతతను ఇస్తాయని నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ అన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెండవ రోజు శనివారం ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. 3 జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఫైనల్లో పోటీలలో దిశ ఓడపల్లి మధు టీం గెలుపొందగా ఆంధ్రజ్యోతి రాజు టీం రన్నరప్ గా నిలిచింది. అంతకుముందు కేఎన్ఆర్ టీం కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. రింగ్ బాల్ సింగిల్స్ లో రవిశంకర్ విజయం సాధించగా రన్నరప్ గా సతీష్ జనసేన, అలాగే డబుల్స్ లో ఓడపల్లి మధు దిశ టీం విజయం సాధించగా రన్నరప్ గా సతీష్ జనసేన టీంలు గెలుపొందాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి ఆటలు కీలకం అని అన్నారు. జర్నలిస్టుల రోజువారీ జీవితంలో ఆటలు కీలకం కావాలని అన్నారు. గౌరవ సలహాదారు గుండగోని జయశంకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వార్తలే కాదు, ఆటల్లో కూడా నైపుణ్యం కలిగిన వారిగా ఈ రోజు ఆట తీరుతో తేలిందని అన్నారు. గెలిచినా ఓడినా మనమే అని అన్నారు. రాజు, వినోద్, మల్లి, యాదగిరి, అజిత్, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, సురేష్, సాయి, కాశీరాం, సందీప్, ప్రవీణ్, కేఎన్ఆర్, శ్రీనివాస్, శ్రీను, వెంకట్, ఈశ్వర్, నరేష్, శివ, ఆసిఫ్, రహిమాన్, నగేష్, తిరుమలేష్, జనార్దన్, మధు, సాయిబాబా, సాయి, సతీష్, ప్రవీణ్, చారి, రవి, వెంకన్న, జనార్దన్, రామకృష్ణ, చిరంజీవి, మధు, శంకర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెండవ రోజు క్రికెట్ క్రీడా పోటీలతో పాటు వాలీబాల్, టెన్నికాయిడ్ పోటీలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అత్యధికంగా టీంలు వచ్చినందున మిగతా క్రీడలను కూడా ఈరోజు ఇండోర్ స్టేడియంలో నిర్వహించి వారందరికీ 2-3 రోజుల్లో బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించాము. ఈరోజు మంత్రి గారు కూడా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. నల్లగొండలో బిజీ కార్యక్రమం ఉన్నప్పటికీ మేము రిక్వెస్ట్ చేశాం సార్ను. ఈరోజు మంత్రి గారు కూడా విచ్చేస్తారు. అదేవిధంగా బహుమతి ప్రదానం కూడా మంత్రి గారి చేతుల మీద ఇచ్చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు. జనవరి 26 సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నాము. ఈ క్రీడల కార్యక్రమం ఇది రెండో రోజు. క్రికెట్ గేమ్ స్టార్ట్ అయింది. మరి ఇంకా మిగతా ఉన్న గేమ్స్ కూడా మధ్యాహ్నం తర్వాత నిర్వహిస్తాం. ఇప్పటివరకు పాల్గొన్న క్రీడాకారులంతా వచ్చి అటెండ్ అయ్యి తమ తమ ఆటలను ఆడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ క్రీడా పోటీలకు సహకరించిన అందరికీ వ్యక్తిగతంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ జయప్రదమయ్యే వరకు సహకరించాలని మనం చేస్తున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులందరికీ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం విజయవంతంగా. మొదటి రోజు పూర్తి చేసుకొని రెండో రోజు కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ రోజుతో క్రీడలు ముగించుకొని క్రీడా పోటీల్లో విజేతలు నిలిచిన వాళ్ళకి, రన్నర్గా నిలిచిన వాళ్ళకి కొద్ది రోజుల్లోనే గౌరవ మంత్రివారి వాళ్ళ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పోటీలకు చాలా కాలం తర్వాత నల్గొండలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు అనేది కొంత జాప్యం జరిగినప్పటికీ మళ్ళీ క్రీడా పోటీల నిర్వహణ అనేది పునఃప్రారంభమైంది. దీన్ని ప్రతి ఏడాది ప్రతి అకేషన్కు విధిగా నిర్వహించడం ద్వారా జర్నలిస్టులందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిసేపు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము.